హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వీటితో పాటుగా మన యాప్లో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 అదేవిధంగా ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫిబ్రవరి మంత్కి సంబంధించిన పీడిఎఫ్ విత్ ఇన్ 3 డేస్లో మేమైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి సో మన ఛానల్లో ఇండియన్ పాలిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 అభ్యర్థులకు అవగాహన సదస్సు అంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై Tspsc ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సో గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ గుడ్ న్యూస్ చెప్పింది. సో ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అశోక్ నగర్ అకాడమీలో ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సో సదస్సులో సీనియర్ అధ్యాపకులు సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, నోట్స్ మేకింగ్, సమయపాలన తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారని చెప్పేసి వివరించడం జరిగింది. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరు కావాలని కోరారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దానికోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని సంప్రదించి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో దీనికైతే అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అంతర్గత నియామకాలకు సింగరేణి నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో సింగరేణిలో మనకు ఇంటర్నల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు సింగరేణిలో 61 ఎగ్జిక్యూటివ్ కావచ్చు, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అంతర్గత నియామకాలతో భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనటువంటి ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈ నెల 3 నుంచి 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు తమ విభాగాధిపతి ద్వారా సో సింగరేణి ప్రధాన కార్యాలయంలో వాటికి సంబంధించి ఈ నెల 25 తేదీలోగా పంపించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంటర్నల్ నోటిఫికేషన్. ఎవరైనా సింగరేణిలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సో వాళ్ళు మాత్రమే వీరికి అప్లై చేసుకునే విధంగా అయితే ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటే ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 15,000 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీఈడీ అభ్యర్థుల సంఘం గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. సో టెట్ పరీక్ష నిర్వహించి 9 నెలలు గడిచినా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకుండా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు అంటూ కాలయాపన చేయడం సరికాదని పేర్కొన్నారు. సో ఈ నెల 8వ తేదీన విద్యాశాఖ కార్యాలయం ముట్టడించనున్నట్లు హెచ్చరించారు. సో ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆ సంఘ అధ్యక్షుడు కావచ్చు సో ఇతరులు నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే పరిశ్రమ ఫలితం 1,00,000 ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో కావచ్చు, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ పరంగా కూడా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో ఫాక్స్కాన్ భారీ పెట్టుబడులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్లో దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్తో పారిశ్రామిక దిగ్గజం భేటీ. సో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థపై ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రగతి భవన్ వేదికగా ప్రభుత్వ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణకు మరో భారీ పెట్టుబడి ఫాక్స్కాన్ రూపంలో వచ్చింది. సో దీంతో 1,00,000 ఉద్యోగాలు స్థానిక యువతకతే దక్కన్నట్లు ఇక్కడ మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ రంగంలో దేశంలోనే వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో ఇదే అతిపెద్దదంట. సో ఇది కరెంట్ అఫైర్స్ కోణంలో చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ రంగం తీసుకున్నప్పుడు మన భారతదేశంలోకి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో అతిపెద్దదంట ఇది. సో ఒకే సంస్థ ద్వారా 1,00,000 ఉద్యోగాలు నేరుగా లభించడం కూడా అత్యంత అరుదైనటువంటి విషయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మరి ఈ సంస్థ ఏ దేశానికి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి తెలంగాణలో మరో భారీ పెట్టుబడులతో చైనాకు చెందినటువంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థ ఈ ఫాక్స్కాన్ ముందుకు వచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో చైనాకు సంబంధించినటువంటి సంస్థ. సో మనకు అది ఎలక్ట్రానిక్స్ రంగంలో సో మన
తెలంగాణ వేదికగా హైదరాబాద్లో భారీ పెట్టులు అయితే పెట్టబోతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కరెంట్ అఫేర్స్ కోణంలో కావచ్చు, అదే ఉద్యోగ కల్పనలో కూడా మనకి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో లెటర్ టు ఎడిట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా లైబ్రరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చర్చించారు. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇదివరకే చాలా నోటిఫికేషన్లు జారీ చేసింది. చాలామంది గ్రామీణ నిరుద్యోగులు తెలుగులో గ్రూప్స్ పరీక్షలు రాస్తారు. సో వారికి తెలుగు పుస్తకాల కొరత చాలా ఉంది. సో పరీక్షలకు సన్నద్ధం కావాలంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కావాలి. దాదాపు అన్ని పబ్లిక్ ఎగ్జామ్స్కు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా పరిగణిస్తారు. అయితే తెలుగు అకాడమీలో పుస్తకాల కొరత తీవ్రంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా తెలుగు అకాడమీ సంచాలకులు తెలుగు అకాడమీలో పుస్తకాల కొరత లేకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రిపరేషన్కు అవసరమయ్యేటువంటి బుక్స్ కావచ్చు, మెటీరియల్స్, అదేవిధంగా మార్కెట్లో ప్రభుత్వ గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నిరుద్యోగులకే కాకుండా రెగ్యులర్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించేటువంటి సమయం వచ్చింది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి ఉంచాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో లైబ్రరీలో వసతులు కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీ సహా జిల్లా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాల కొరత ఉంది. సో లైబ్రరీలకు వస్తున్నటువంటి అభ్యర్థులు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సో చాలా లైబ్రరీలో రూమ్లు కావచ్చు, చైర్స్, అదేవిధంగా తాగునీటి లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. సో ప్రభుత్వం పుస్తకాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించాలి. సో లైబ్రరీలో అన్ని రకాల సౌలతులు కల్పిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మీలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎంతమంది మీ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నారు, రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు, అదేవిధంగా లైబ్రరీస్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు. సో దేని ద్వారా మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో లైబ్రరీలో మంచి వసతులు కనిపిస్తే నిరుద్యోగులకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే రానున్నటువంటి 6 నుంచి దాదాపు 8 నెలల వరకు అన్ని పోటీ పరీక్షలు ఉన్నాయి కనుక సో ఇది నిరుద్యోగులకు చాలా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దానిపైన కూడా చర్య తీసుకొని అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి కోరుకున్నాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రధాని, సిజేఐ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండాలి, పార్లమెంటు చట్టం చేసే వరకు దీన్నే పాటించాలి, రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అధికార ఒత్తిళ్లకు లొంగని వ్యక్తులు ఎన్నికల సంఘంలో ఉండాలని వాక్య. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ప్రజాస్వామ్యానికి ఆయుపట్టైనటువంటి ఎన్నికల నిర్వహణ అత్యంత పవిత్రమైన కర్తవ్యమని దానిని నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వతంత్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు నిన్న సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే వెలువరించడం జరిగింది. సో ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది. దానిలో ముఖ్యంగా మనకు ప్రధాని, సిజేఐ, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండాలని చెప్పేసి అయితే పేర్కొనడం జరిగింది. సో పార్లమెంట్ చట్టం చేసే వరకు దీన్నే పాటించాలని చెప్పేసి కూడా ఆ తీర్పులో అయితే వెలువరించింది. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఎన్నికల కమిషన్ అనేది గత 2 months నుంచి ఏదో రకంగా వార్తలు ఉంటుంది కనుక ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. సో ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు, సో మనకు రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్కి సంబంధించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది, సో మొట్టమొదటిసారిగా మనకు ఎన్నికల కమిషన్ ఎప్పుడు నియమించారు, సో ఇటువంటి అంశాలపైన చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మీకు తెలిస్తే వాటికి సంబంధించిన అంశాలు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 3651 కిలోమీటర్ల సైకిల్ రేస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆసియాలోనే అతిపెద్ద సైకిల్ రేసింగ్ కాశ్మీర్లో ప్రారంభమైంది. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం దాదాపుగా 3651 కిలోమీటర్ల దూరం ఈ రేస్ అయితే కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్నటువంటి ఈ రేస్ మార్చి 1న శ్రీనగర్లో ప్రారంభమైనట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా నేరుగా మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల ఆసియాలోనే అతిపెద్ద సైకిల్ రేసింగ్ అనేది ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అంటారు. సో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి మనకు కన్యాకుమారి వరకు. సో దాని యొక్క లెంత్ ఏంటంటే మనకు 3651 కిలోమీటర్ల రేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 9వ నిజాంగా రనౌక్ ఖాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు నిజాం వారసుడిగా నవాబ్ రనౌక్ ఖాన్ ఏకగ్రీవంగా ప్రకటించినట్లు నిజాం వారసత్వ కమిటీ గురువారం వెల్లడించింది. సో మొగల్పురంలోని నిజాం ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి నిజాం కుటుంబ సభ్యులు సో నిజాం వారసుడిగా 9వ నిజాంగా నవాబ్ రనౌక్ ఖాన్ను
ఎంపిక చేసినట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో మనకు ఇటీవల మనకు 8వ నిజాం కూడా చనిపోవడం జరిగింది. అతని పేరు ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో మనకు నిజామ్స్కి సంబంధించినటువంటి మ్యాటర్ వార్తల్లో ఉంది కనుక సో కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అంశాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా తెలంగాణ హిస్టరీ దానిలో నిజామ్స్ సంబంధించి కంపల్సరీ మినిమం ఒక బిట్ ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటాయి. సో కాకతీయులు కావచ్చు, నిజామ్స్ కావచ్చు, కుతుబ్ షాహీస్, శాతవాహనులు, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తెలంగాణ చరిత్ర చదువుతున్నప్పుడు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా చరిత్రలో ఇటీవల క్వశ్చన్స్ రాజులపై కాకుండా కల్చర్ పైన అడుగుతున్నాడు కనుక కొంచెం కల్చర్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు జైతి ఘోష్కు అవార్డు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో గ్లోబల్ అగ్రికల్చర్ ఎకనామిక్ ఎంపిక. సో ప్రముఖ ఆర్థిక విశ్లేషకులారు అదేవిధంగా జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ జైతి ఘోష్కు గ్లోబల్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అవార్డుకు ఎంపికయ్యారు. సో ఏడాదికి గాను వారు ప్రతిష్టాత్మకమైనటువంటి పెన్జేకే గాల్బ్రైత్ అవార్డును ఆమె వరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్ ఇక్కడ మనం అవార్డు గుర్తుంచుకోండి. సో ఏ రంగంలో వచ్చింది, ఇక్కడ ఎకనామిక్స్ రంగంలో వచ్చింది కనుక సో దాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్లైడ్ ఎకనామిక్స్ అసోసియేషన్ అయితే ఇదైతే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అయితే వర్క్ చేస్తుంది అనమాట. నేమ్ గుర్తుంచుకోండి, అవార్డు నేమ్ కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నేటి నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు అని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ చూడవచ్చు. సో మనకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏపీ ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. సో ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతారు. సో ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ఏ రాష్ట్రంలో జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఏపీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఈ రోజు నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ రోజు నుంచి అయితే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. సో దాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే ఇక్కడ మనకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కరోనా కట్టడిలో విజయానికి గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ అయితే మనకు కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో సాధించినటువంటి విజయానికి గాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పోర్టర్ ప్రైజ్ 2023 దక్కిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి నెలలో ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ అదేవిధంగా ఏసియా టెక్నాలజీ మేనేజ్మెంట్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ది ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించినట్లు సో కేంద్ర ఆరోగ్య మంత్రి మనకు గురువారం వెల్లడించడం జరిగిందనమాట. సో ఇది మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వచ్చినటువంటి అవార్డు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.